సంక్రాంతి బరిలోకి ఇద్దరు మెగా సూపర్ స్టార్ సినిమాలు రావడం కొత్తేమీ కాదు. అయితే చాలా కాలం తర్వాత టాలీవుడ్లో టాప్ హీరోలు ఈ రేస్లో నిలవడంపై గత నెల రోజులుగా ఏ సినిమా ఎలా ఉండబోతుందా అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. అయితే ఇప్పుడు చిరంజీవి సినిమా ఖైదీ నెంబర్ 150 నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పుడు శాతకర్ణి సినిమాకి చెమటలు పట్టేలా ఉన్నాయి. ఎందుకంటే ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా కేవలం చరిత్ర ఆధారంగా బాలయ్య బాబు నటననే నమ్ముకుని, క్రిష్ ప్రతిభని నమ్ముకుని బరిలోకి దిగుతున్న సినిమా ఇది. ఇప్పుడు ఈ సినిమా హిస్టరీని రిపీట్ చేస్తూ బాలయ్య బాబుకి సంక్రాంతి సెంటిమెంట్ని కాపాడుతుందని అందరూ చెప్తున్నా, సినిమా ఏమాత్రం బోరుగా ఉన్నా సరే ఈసారి సంక్రాంతి చిరంజీవి తన ఖాతాలో వేసుకుంటాడని చెప్తున్నారు అందరూ. ఇక బాలయ్య బాబు హిస్టరీ ఒకసారి చూసినట్లయితే భైరవ ద్వీపంలో అతని నటనని మర్చిపోలేము. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి సినిమాలో అతను చెప్పినట్లు డైలాగ్స్ చెప్పేవాళ్ళు కనుచూపు మేరలో ఎవరూ లేరు. ఏ హీరోనైనా అతని పేరుతోనే పిలుస్తాం, కానీ బాలకృష్ణని మాత్రం అభిమానంగా బాలయ్య అంటాం. అంతలా అభిమానులకు దగ్గరయ్యాడు బాలకృష్ణ. శతచిత్ర యోధుడు. డెఫినెట్గా ఇంకా చాలా మంచి సినిమాలతో ముందుకొచ్చే బాలయ్య మనసులో ఏమీ దాచుకోకుండా, అనవసర గాంభీర్యం ప్రదర్శించకుండా కలిసిపోయే మంచి వ్యక్తి. ఆవేశపూరిత సంభాషణలు చెప్పేటప్పుడు చాలామంది నటులు వాళ్ళు కూడా ఊగిపోతూ ఉంటారు. బాలయ్య చాలా స్థిరంగా ఉండి పర్ఫెక్ట్గా చెప్తాడు. నేను హీరోని అనే ఫీలింగ్ లేకుండా సహనటుడి పాత్రలు కూడా వేసిన బాలయ్య ఒక మంచి సినిమాతో ముందుకొస్తున్నాడు. ఎన్ని సినిమాలు వచ్చినా మన చరిత్ర మీద మనవాడు సినిమానే తీస్తున్నాడంటే, మనవాడు నటిస్తున్నాడంటే అదో గ్రేట్ ఫీలింగ్. తెలుగు హీరోలలో గడ్డం ఉన్నా అది సూట్ అయ్యే హీరోలో బాలయ్య ఒకడు. నోటి నిండా నవ్వుతాడు, ఎప్పుడూ చిరునవ్వుతోనే కనిపిస్తాడు బాలయ్య. మరి అలాంటి బాలయ్య ఈసారి ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టేస్తాడని, చిరు సినిమా చిరుదే, బాలయ్య సినిమా బాలయ్యదే అని చెప్తున్నారు అందరూ. ఏది ఏమైనా సరే శాతకర్ణి సినిమా లాంటి సినిమాలు చేయాలంటే అది బాలయ్య తర్వాతే అని స్వయంగా చిరంజీవే చెప్పాడు. అలాంటి క్యారెక్టర్స్కి బాలయ్య బాబు తప్ప తెలుగు ఇండస్ట్రీలో ఎవరూ చేయలేరని, ఎన్టీ రామారావు తర్వాత ఆయన నట వారసుడిగా అది బాలయ్య బాబుకే చెల్లిందనేది అందరి వాదన. నిజానికి బాలయ్య దగ్గరికి సాయం అని వచ్చిన వాళ్ళని కాదనడని పేరుంది. బాలయ్య ఎంత బిజీ అయినా బసవరామ తానకం హాస్పిటల్ కూడా అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తున్నాడు. ఒక మంచి సినిమా చేసిన వాడిలా చరిత్రలో నిలిచిపోయే సినిమా చేశావు. నీ మంచి మనసే నీకు శ్రీరామ రక్ష. నీ గౌతమిపుత్ర శాతకర్ణికి ఆల్ ది బెస్ట్. Like and subscribe Eagle Media Works.